హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ గోపిరమ్య బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరు ఎప్పుడు బాగుండాలని మనసుకి కోరుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఈరోజు వచ్చేసి ఫ్రైడే అనమాట. సో ట్యూస్డే నేను తీసిన వీడియో ఇది. ఈవినింగ్ నుంచి అసలు గాలి వాన ఇవన్నీ చూశారు కదా, ఎంత చాలా బాగా కురిసింది మా ఊర్లో అయితే వర్షం అనేది. అప్పుడు నేను వీడియో తీశాను అనమాట. అండ్ సేమ్ టైం ఆ రోజే నేను ఇంట్లో పిండి ఉంది, ఇంకా కొంచెమే ఉంది. సో అలాగే కూరట్టుకాయలు అవి ఇంట్లో ఉంటాయి కదా, మనం కూర వండుకోవడానికి యూజ్ అవుతాయి అని చెప్పి పెట్టుకుని ఉంచుకుంటాం కదా. సో అది ఉంటే ఇంకా నేను వాటితో కలిపి నేను పిల్లలకి ఇష్టం అని చెప్పి వేసాను అనమాట. ఒకే ఒక అరటికాయ, అది కొంచెమే పిండి ఉంది, నేను అలా వేసాను. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. కొంచెమే ఉందన్నమాట, ఇంకా దాన్నే నేను పిల్లల కోసమని చేశాను. చూస్తున్నారు కదా. అంటే నేను వీడియో తీయడానికి నేను ఒక్కదాన్నే ఉన్నాను అనమాట. వీడియో చేసినప్పుడు నేనే ఇంకా చేసుకుంటూ వీడియో తీయాల్సి వచ్చింది. అందుకని కొంచెం అంత ఇదిగా లేదనమాట, వీడియో క్లారిటీ అంటే చూపించడానికి నాకు అవకాశం లేదనమాట. నేనే చేసుకోవాలి, నేనే వేసుకోవాలి, అండ్ అలాగే నేనే వీడియో తీయాలి కాబట్టి ఇంకా అలాగే చేసుకున్నాను. సాల్ట్ అది వేసుకుని కలుపుకున్నాను అనమాట. అండ్ అలాగే సోడా ఉప్పు కూడా వేసాను, పొంగడానికి వీలుగా ఉంటుంది కదా సోడా ఉప్పు అది అనేది వేస్తే. ఇంకా కొంచెం ఎక్కువ వేసామనుకోండి ఆయిల్ అనేది పీల్చేసుకుంటే, కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట. అదంతా ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. వాటర్ పోసుకున్నాను. చక్కగా ఎటువంటి ఉండలు అట్లా లేకుండా కలుపుకోవాలని చెప్పి నేను ఫస్టే అవన్నీ మెత్తగా ఎడిట్ చేశాను అనమాట. మనం పిండి కలుపుకున్నప్పుడైనా అక్కడక్కడ మనకు కొంచెం ఉండల్లా గట్టిగా తగులుతూ ఉంటాయి. అవన్నీ స్మాష్ చేసుకుంటూ చక్కగా మెత్తగా కలుపుకోవాలన్నమాట పిండి మనకు అనువుగా. అయిపోయింది, చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. కొంచెమే ఆయిల్ వేసుకున్నాను నేను, ఎందుకంటే నేను తీసుకున్న పిండే కొంచెం అనమాట, కొంచెమే తీసుకున్నాను కాబట్టి నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆ ఆయిల్కి నేను వేసుకునేదానికి కరెక్ట్గా సరిపోద్ది, అందు గురించి నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అదిగోండి, చక్కగా హీట్ అయితే అయిపోయింది, ఆయిల్ ఫ్రై అవుతుంది అనమాట. అలా ఒక్కొక్కటి వేసుకున్నాను. మొత్తానికి బాగానే వచ్చినాయి అనమాట. నేనే వీడియో తీసుకుంటూ నేనే వేసుకుంటూ ఇంకా అలా అయిపోయింది అనమాట. నాకు పక్కన పెట్టడానికి కూడా నాకు సపోర్ట్ ఏం లేదు. ఒకవేళ పెట్టి చూసినా కానీ అది కిందకు వస్తుంది, కానీ వీడియో మనకి సరిపోయేటట్టు రావట్లేదు అనమాట. అందు గురించి ఒక చేత్తో నేను వీడియో తీయడానికి చూసుకుని మళ్ళీ అలాగే వేయడం అనమాట. ఫస్ట్ వేసి చూసారు కదా, కొంచెం కలర్ చేంజ్ అయిపోయినాయి. సో ఇంకా అలాగే నేను వేసుకుని ఇంకా పిల్లలకైతే పెట్టాను అనమాట. అలాగా అదిగోండి మళ్ళీ వేసాను.
నేను అరటికాయ బజ్జీలు వేసిన తర్వాత కొంచెమే ఉందన్నమాట పిండి. సో అందుకని ఇంక అప్పటికప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ ఉంటే అది కోసేసి నేను పచ్చిమిరపకాయలు ఏమీ వేయకుండా స్పైసీ ఉంటే మళ్ళీ పిల్లలు తినరని చెప్పి నేను ఇంకా ఉల్లిపాయ పకోడీ వేస్తారు కదా, మెత్తగా ఉంటుంది పకోడీ, ఆ పకోడీ అయితే వేయడం జరిగిందనమాట. ఎక్కువ ఆనియన్సే ఉన్నాయి, పిల్లలకి ఆనియన్స్ ఉంటేనే ఎక్కువ ఇష్టం అనమాట. సో ఇంకా నేను వాళ్ళకి ఇష్టం వచ్చినట్టే చేయాలి కాబట్టి ఆనియన్స్ అందులో నేను కొంచెం పెద్దది ఉల్లిపాయ ఏం కాదు, అది చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను, కానీ ఆనియన్స్ ఎక్కువైనాయి. అంటే పిండి కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఆనియన్స్ ఎక్కువైనాయి అనమాట. ఇంకా అలా వేసాను, తిన్నారనమాట ఇంకా పిల్లలు. ఎందుకంటే ఆనియన్స్ ఇష్టం ఉన్న వాళ్ళు తినగలరు, ఆనియన్స్ ఇష్టం లేని వాళ్ళు ఇంత ఎక్కువైనా తినలేము. అది పిల్లలకి ఇష్టం కాబట్టి ఇంకా అలాగే వేస్ట్ చేశాను. నేను తీసుకున్న కొంచెం పిండిలోనే చూసారు కదా, పక్కన కనిపిస్తున్నాయి కదా గిన్నెలో, అవి అయినాయి బజ్జీలు. అండ్ అలాగే పకోడీ వచ్చేసి అదే అనమాట. ఆనియన్స్ అనేవి ఎక్కువ వేయడం వలన అంటుకుపోతాయి కదా కింద, అందు గురించే పకోడీలా రాలేదన్నమాట, వేరే షేప్స్లో వచ్చినాయి అవి. కింద ఎక్కువ ఆనియన్స్ ఉండడం వల్ల అంటుకుపోయి పిండి తక్కువై అలా వచ్చినాయి అనమాట. కొంచెం పిండి ఉందని చెప్పి పడేయలేం కదా, అందుకని నేను ఏదో విధంగా ఇంకా పిల్లలకి ఎలా ఇష్టమని చెప్పి ఆనియన్స్ వేస్ట్ చేశాను. సో మొత్తానికైతే వేసాను ఫ్రెండ్స్, తింటాం అయితే చూపిస్తాను చూడండి. టేస్ట్ ఉండదు, అప్పుడు ఎవరో తినరు. కానీ మనం కొంచెం చేసుకున్నప్పుడు టేస్ట్ ఉంటుంది, అయిపోద్ది, మళ్ళీ తినడానికి కూడా మనకు ఉండవు. సో అదనమాట ఈ వీడియో వచ్చేసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్